ఎంత మన జీవితంలోకి వచ్చింది అన్నదే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈనాటి క్రైస్తవ్యానికి వినడం ఒక వ్యసనం. అలాగ వినేస్తూనే ఉంటారు. సరే, విన్నటువంటి వాక్యం అది జీవితంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను తరచూ ఒక మాట ఇలా అంటూ ఉంటాను. అదేంటనంటే, సవరణ లేని చోట వాక్య వివరణ అవసరం లేదు. అర్థమైందో లేదో అన్న మాట. ఏంటమ్మా? సవరణ లేని చోట వాక్య వివరణ అవసరం లేదు. అలాగనే స్పందించని హృదయాలు ఉన్న దగ్గర దేవునికి సంధించే పని లేదు. దేవుడు ఎక్కడ మనుషులను సంధిస్తూ ఉంటాడంటే స్పందించే హృదయాలతో దేవుని వాక్యం వినేందుకు కూర్చున్నప్పుడు. కనుక వాక్య వివరణ వచ్చినప్పుడు సవరించుకునే మనసు మనకు ఉండాలి. దేవుడు తన వాక్యంతో మనల్ని సంధించినప్పుడు మనం స్పందించే మనసు మనకు ఉంటే తప్పక మన వాక్య ప్రయోజనం మనం పొందుతాం. మంచిది. ఈ అద్భుత ఈ రక్షణ సువార్త సభలలో చివరి రాత్రి చివరి సందేశం. నేను బైబిల్లోంచి ఒక వచనం చదివి నా వర్తమానాన్ని నేను ఆరంభిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ఇలా రాసి ఉంది. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునో వెయ్యనేరడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునో వెయ్యనేరడు. మా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుడు మా సోదరుడు అబ్రాహం, అలాగనే మా సోదరి కుటుంబం, వారి వెనుక ఉన్న సంఘాలు ప్రార్థనతో ఆశించి ఎదురు చూచిన ఈ కూడికలను మీరిచ్చి ఇప్పటికే 2 దినాలు ఈ కూడికల్లో మీ కృపా కార్యం చేసి మీరు ముగించారు. మరి చివరగా మేము కూడా ఈ దినం నీ వాక్యంతో ఈ ప్రజలకు పరిచర్య చేయనై ఉండగా వాక్యము వినబుద్ధి పుట్టించండి, గ్రహించే మనసు వారికి ఇవ్వండి, స్వీకరించే హృదయాలు దయచేయండి, మారే జీవితాలు ప్రసాదించండి. ప్రభా, మెట్టుకు నీ నామానికి మాత్రమే ఈ స్థలములో మహిమ వచ్చినట్లు మీ కృపా కార్యం మీరు జరిగించుదరని చేరి వచ్చిన ప్రియులను బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. ఈ శబ్ద యంత్రం ద్వారా దూరం నుంచి ఈ గ్రామ ప్రజలు నీ మాటలు వింటూ ఉంటే వారిని కూడా మీరు ఆశీర్వదించి ఈ రాత్రి మా మధ్య మీ కృపా కార్యం చేయమని, మా హృదయాల వరకు ఆత్మదేవ వాక్యమును తీసుకుని వెళ్ళమని వేడుకుంటూ మమ్మల్ని మేము నీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతూ ఉందో ఆ దేవుడు అనేక నామాలు కలిగిన వాడు. మళ్ళీ చెబుతాను వినండి. ఈ బైబిల్ గ్రంథం ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతుందో ఆ దేవుడు అనేకమైన నామాలు కలిగిన వాడు. ఆయనకు అన్ని నామాలు ఎందుకండి అని ఒకవేళ ప్రశ్నిస్తే మన పేర్లకు అర్థం ఉండదు, పరమార్థం ఉండదు. మన పేరు ఒకలా ఉంటుంది, మన జీవితం మరోలా ఉంటుంది. ఆయన పేరు సదానందం, అంటే ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. ఆయన వచ్చి కలుసుకొని చూడండి, ఊసురోమని కనబడుతుంటాడు. పేరు సదానందం, కానీ అతని బ్రతుకులో ఆనందమే కనబడదు. ఈవిడ గారి పేరు సుభాషిణి. సుభాషిణి అంటే మంచిగా మాట్లాడేది అని. మరి ఆవిడ వచ్చి ఆవిడ మాటలు వినండి చూద్దాం.
ఏమండి, పేరు పెద్ద ఊరు దెబ్బ అని అంటారు చూశారు. పేరు పెద్దదే ఊరు దెబ్బ అంట. అలాగ మన పేర్లు ఒకలాగా ఉంటాయి, మన జీవితాలు మరోలా ఉంటాయి. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామాలు అట్లా కాదు. దేవుని నామం క్రియా విశేషక పూర్వక నామవాచకాలు. దేవుని పేరులో దేవుని పనులు ఉంటాయి, దేవుని పేరులోనే దేవుని విశేషాలు ఉంటాయి. ఆయన పేరు క్రియా విశేషక పూర్వక నామవాచకాలు. ఆయన పేరును బట్టి ఆయన పనిని, ఆయన పేరును బట్టి ఆయన లక్షణాలను మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఆ కారణాన్ని బట్టి ఈ బైబిల్ దేవునికి అనేకమైన పేర్లున్నాయి. సరే, ఈ మాటల ముందు ఎందుకు చెప్పానంటే, అలా అనేకమైన నామాలు కలిగిన ఈ దేవునికి ఉన్న ఒక నామం ఆయన తెరిచేవాడు. ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ ఆఫ్ ఓపెనింగ్స్. ఆయన తెరిచేవాడు. బైబిల్ దేవుడు తెరిచేవాడు. ప్రియులార, క్వశ్చన్ చెప్పన, ఆయన తెరిచాడా మూయగల వారెవరు లేరు, ఆయన మూసాడా తెరవగలిగిన వారెవరు ఉండరు. చరిత్రలో ఒక మారు దేవుడు ఆ ఆకాశాన్ని, ఆ తూములను అట్లా తెరిచేశాడు. కొండపోత వర్షం, భూమి మీద భయంకరమైన జలప్రళయం సంభవించింది. ఎవరు మూయగలిగారు చెప్పండి? భూమి మీద ఉన్న సమస్త మానవులు వారు సర్వనాశనం అయిపోయినారు. ఒక కుటుంబంలో 8 మంది వ్యక్తులు మాత్రమే దేవుడు చెప్పినట్లుగా ఓడను సిద్ధం చేసుకుని వారు మాత్రమే రక్షించబడ్డారు. కాబట్టి ఎవరు ముయ్యలేకపోయి, దేవుడు తెరిచాడు, ఎవరు ముయ్యలేకపోయారు. అలాగనే దేవుడు చరిత్రలో ఒక మారు ఆ ఆకాశాన్ని మూసేశాడు. అమ్మ వింటున్నారా? పైన ఆకాశం ఇత్తడిలాగా అయిపోయిందంట. ఆ పైనుంచి ఒక చుక్క చినుగు పడ్డంలా సుమారు 3 సంవత్సరాలు ప్రియులార భయంకరమైనటువంటి కరువు సంభవించింది, వర్షం లేక. మరి దేవుడు మూసేశాడు, ఎవరు తీయగలిగారు చెప్పండి? ఎవడి వల్ల కాదు. దేవుడు తెరిచాడా? ముయ్యగల వాడెవడు లేడు. దేవుడే మూసేశాడా? తెరవగలిగిన వారెవరు ఉండరు. అలాగనే బైబిల్లో కొంతమంది స్త్రీలు, వారు గొడ్రాళ్ళు, వారి పొట్టల్లోంచి ఒక బిడ్డ కలిగే అవకాశం లేదు. కానీ దేవుడు వారి గర్భాలను తెరిచాడు. ఎవరు మూయగలిగారు? సారా ఒక గొడ్రాలు ఒక బిడ్డను కనింది. ఆ బిడ్డ వలన ఎంతో గొప్ప ఆశీర్వాదం ఈ లోకానికి వచ్చింది. అలాగనే ప్రియులారా, ఇంకా జ్ఞాపకం చేస్తాను, హన్నా ఒక గొడ్రాలు, దేవుడు ఆమె పొట్టను తెరిచాడు. ఎవరు మూయగలిగారు? ఆమె పొట్టలోంచి ఒక ప్రయోజకుడైన వ్యక్తి బయటకు వచ్చినాడు. అలాగనే ఎలిజబెత్ గొడ్రాలు, ఏమంటే ఆమె పొట్టలోంచి బిడ్డలు పుట్టే అవకాశం లేదు, దేవుడే ఆమె గర్భాన్ని తెరిచాడు. బాప్తిసమిచ్చి యోహాను అనేటువంటి ఒక ఆయన పుట్టాడు. మనం ఇలా లేఖనంలో చూస్తే దేవుడు తెరిచాడా? మూయగల వారెవరూ లేరు, దేవుడు మూసేస్తాడు కూడాను. దావీదు యొక్క భార్య, ఆవిడ పేరు మీకాలు. తన పెనిమిట దేవుని ఎడల భక్తి కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆమె ఎగతాళి చేసింది, అవమానపరిచింది. ఆమె చచ్చే వరకు ఆమె పొట్టలోంచి బిడ్డ కలిగే అవకాశాన్ని ఇవ్వను అని దేవుడు చెప్పగా ఆమె పొట్ట, ఆమె గర్భం మూయబడిపోయింది. ఇదంతా ఎందుకు చెప్పారో తెలుసా? ఈ మాట గట్టిగా మీ మనసులో పడాలి. దేవుడే తెరిచాడా? మూయగల వారెవరూ లేరు. దేవుడే మూసేశాడా? తెరవగలిగిన వారెవరు ఉండరు. ఆ దేవుడు ఈ భూమి మీదకి శరీరముతో వచ్చిన తర్వాత ఆయన చాలా తెరిచినాడు. చాలా మంది జీవితాల్లో చాలా తెరిచాడు. ఉదాహరణకి చెప్తాను ప్రియులారా, కొంతమంది కన్నులు తెరిచాడు, వారు చూడగలిగినారు. కొంతమంది పెదవులు తెరిచినాడు, వారు మాట్లాడగలిగినారు. కొంతమంది చెవులు తెరిచినాడు, వారు వినగలిగినారు. కొంతమంది హృదయాన్ని తెరిచాడు, వారు దేవుని సత్యాలు అర్థం చేసుకోగలిగారు. ఇట్లా ఈ బైబిల్ దేవుడు తెరుచు దేవుడు. ఆయన తెరిచాడా? మూయగల వారెవరూ లేరు. ఆయన మూసాడా? తెరవగలిగిన వారెవరు ఉండరు. ఇప్పుడు ఆ దేవుడే ప్రియులారా ఫిలదెల్ఫియా అనే ఊర్లో ఉన్న సంఘముతో మాట్లాడుతూ ఇలాగన్నాడు, నీకున్న శక్తి కొంచెమే అని నాకు తెలుసు,
నీకున్న శక్తి కొంచెమే అని నాకు తెలుసు. అయినా నీవు నా వాక్యాన్ని గైకొని నన్ను ఎరగను అని నీవు అనలేదు గనక ఇదిగో నీ ముందు నేను తలుపులు తెరిచి ఉంచాను అన్నాడు. ఫిలదెల్ఫియా సంఘమా, నీ ముందు నేను తలుపులు తెరిచాను. ఈ రాత్రి వేళ అప్పాపురం క్షమించండి రేటూరులో ఉన్న మీ ముందు దేవుడు ఒక తలుపు తెరిచాడు. ఏ తలుపు తెరిచాడు? ఆయన తెరవటం వెనక ఆయనకున్న ఉద్దేశం ఏంటి అంటే, ఆయన తలుపు తెరిచినాడు అంటే మన లోపలికి రమ్మని పిలుస్తున్నాడు అన్నమాట. బైబిల్ ఇలా రాసి ఉంటుంది ఒక స్థలములో, దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా లోనికి రండి, బయట నిలవనేలా. దేవుడు మన ముందు కొన్ని తలుపులు తెరిచాడు, మన లోపలికి రమ్మని పిలుస్తున్నాడు. రేటూరు గ్రామస్తులారా వినండి, దేవుడు మీ ముందు కొన్ని తలుపులు తెరిచాడు, లోపలికి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఇక్కడ విషయం మీతో చెప్పనా, లోపలికి వచ్చామా ప్రయోజనం పొందుతాం, బయట మిగిలిపోయామా ప్రమాదం పొందుతాం. లోపలికి వచ్చామా క్షేమం పొందుతాం, బయట మిగిలామా క్షామం పొందుతాం. అందుకనే దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా లోనికి రండి, బయట నిలవనేలా. నేను ఈ రాత్రి వేళ తెరిచే దేవుడు రేటూరులో ఈ స్థలంలో చేరిన మీ ముందు, దూరం నుంచి దేవుని మాటలు వింటున్న స్థానికుల ముందు దేవుడు ఏ తలుపులు తెరిచాడో చెప్తాను. లోపలికి వస్తే ఒరిగే ప్రయోజనం ఏంటి, బయట మిగిలిపోతే సంభవించే ప్రమాదం ఏంటో నేను కొంచెం విఫలంగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. సావధానంగా వినాలని నేను మీకు మనవి చేస్తున్నాను. రండి, మొదటి మాట చెప్తాను, ఇక్కడ నుంచి వాక్యాలు చూస్తూ ఉండండి. ఇవ్వండి, చదివి అమ్మ చెల్లి మెర్సి చదవగలిగితే మరి సంతోషం. యోహాను సువార్త రండి చదువుతున్నాను. ఒక మాట 10వ అధ్యాయం ఇలా రాసి ఉంది 9వ వచనంలో. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం చూడండి, ఇలా రాసి ఉంది, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును. ఈ వచనములో సృష్టికర్త అయిన దేవుడు శరీరముతో ఈ లోకములో ఉన్నప్పుడు మనుషులతో మాట్లాడుతూ ఇలాగన్నాడు, ఇదిగో మీ ఎదుట నేను తలుపులు తీశాను. ఇంతకవి ఏమి తలుపులు అంటే రక్షణ తలుపులు అంట, డోర్స్ ఆఫ్ సాల్వేషన్. ఆయన తెరిచిన తలుపులు రక్షణ తలుపులు. లోపలికి రమ్మని పిలుస్తున్నాడు. అమ్మ వింటున్నారా? లోపలికి వచ్చారా ప్రయోజనం ఉంది, బయట మిగిలారా ప్రమాదం ఉంది. లోపలికి వచ్చారా క్షేమం ఉంది, బయట మిగిలారా మీకు క్షామం ఉంది. సరే, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకునేందుకు యోహాను సువార్త 10వ అధ్యాయంలో సృష్టికర్త అయిన దేవుడు తనను తాను పోల్చుకున్నప్పుడు తనను కాపరిగా పోల్చుకున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం అంటే ఇది కాపరి అధ్యాయం. తను తాను కాపరిగా ఆ దేవుడు పోల్చుకున్నాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనములో ఇలా రాసి ఉంది, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. వింటున్నారా? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆయన తను తాను కాపరితో పోల్చుకుని తను నమ్మి తను వెంబడించిన మనుషులను ఆయన గొర్రెలతో పోల్చాడు. ఆయన గొర్రెలతో పోల్చాడని వినండి ప్రియులారా, మనమే చిన్నబోనక్కరలేదు. ఎందుకంటే మన బుద్ధే గొర్రె బుద్ధి. చెప్పమంటారా? మనల్ని దేవుడు ఎందుకు గొర్రెలతో పోల్చినాడంటే మన దగ్గర గొర్రె బుద్ధి ఉంటుంది. చూపించమంటారా? చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉండే రోడ్డుది. కార్లు పోతున్నాయి, బస్సులు పోతున్నాయి, లారీలు పోతున్నాయి, చాలా హెవీ ట్రాఫిక్ ఉండే రోడ్డు అది. ఆ రోడ్లో ఎవడో స్కూటర్ మీద పోతా రోడ్డు మధ్యలో స్కూటర్ ఆపి ఇలా మీదకు చూస్తున్నట్ట. వింటున్నారా లేదా?
చూస్తుంటే వెనకాల బస్సులో ఒక 50 మంది ఉన్నారు. ఇదేంట్రా వీడి రోడ్డు మధ్య స్కూటర్ ఆపి తలకాయ పైకి పెట్టుకొని చూస్తున్నాడు, వీడికి ఏదో దొరికేలా ఉంది, మనం సంపాదించుకుందామని బిలబిలా మొత్తం 50 మంది బస్సు నుంచి దిగారు. అందరూ అలానే పైకి చూస్తున్నారట. వెనకాల లారీ వచ్చింది, వెనకాల కొన్ని కార్లు వచ్చాయి, వెనకాల కొన్ని బస్సులు వచ్చాయి, వెనకాల కొన్ని మోటార్ బైకులు వచ్చాయి. అందరూ బస్సులు, లారీలు, కార్లు అన్నీ ఆపి అందరూ దిగి అందరూ అలానే పైకి చూస్తున్నారట. చూస్తుంటే మీలాంటి తెలివోడు, రేటూరులో ఉన్న మీలాంటి తెలివైనోడు ఎవడో వచ్చి ఆ వెనకాల అడిగాడట, అయ్యా నువ్వు తలకాయ పైకి పెట్టి చూస్తున్నావు, నీకేం కనబడుతుంది, నీకు ఏమి దొరుకుతుంది అన్నాడు. వాడన్నాడు, నాకేం కనబడడం లేదు, నాకేం దొరకలేదు అన్నాడు. మరి ఎందుకు అలా చూస్తున్నావు అంటే వాడు అన్నట్టు, నా ముందోడు చూశాను, నేను చూశాను అన్నాడు. ఓహో అదే సంగతి. మరి ముందోడి దగ్గరికి వచ్చి అడిగాడట. వాడన్నాడు, నాకేం కనబడడం లేదు, నాకేం దొరకడం లేదు అన్నాడు. మరి ఎందుకు అలా చూస్తున్నావంటే, నా ముందోడు చూశాను, నేను చూశాను అన్నాడట. సరే, మొత్తానికి రేటూరు తెలివైన ఆయన అడుక్కుంటా మొట్టమొదట నిలబడ్డాడే వాడి దగ్గరకు వచ్చాడంట. సార్, మీరేంటో తలకాయ పైకి పెట్టి అలా మీరు పైకి చూస్తున్నారు, మీకేం కనబడుతుంది, మీకేమి దొరుకుతుంది అని అడిగాడు. వాడు అన్నాడు, తలకాయ అలా పెట్టుకొని వాడు ఏమన్నా, నా బాధ నాది అన్నాడంట. ఏంటండి మీ బాధ అంటే, స్కూటర్ మీద వస్తూ ఉంటే ఇలాగ అన్నాను మెడ పెట్టేసింది, డ్రైవ్ చేయలేక నిలబడిపోయింది అన్నాడు. స్కూటర్ మీద వస్తుంటే తలకాట్లా పెట్టేసింది, డ్రైవ్ చేయలేక నిలబడిపోయాను అన్నాడు. మరి వెనకాలంతా ఎందుకు నిలబడ్డారు? వాడు చేశాడు, మనం వెనకాల చేద్దాం, వీడు చేశాడు, మనం వెనకాల చేద్దాం. దీన్నే గొర్రె బుద్ధి అంటాం. కావాలంటే గొర్రె మందని ఎప్పుడైనా గమనించండి, ఒక గట్టు మించి గొర్రెలన్నీ పోతా ఉంటాయి. అలా వెళుతూ ఉంటే అందులో ఒక మాయిదారి గొర్రెకి ఏం మాయిదారి రోగం వచ్చిందో ఈ గట్టు మీద నుంచి అవతల గట్టుకు ఎగిరింది. ఇక వెనకాల చూడండి, మిగిలిన గొర్రెలని ధనమని ఎగిరేస్తూ ఉంటాయి. ఎందుకు ఎగిరాయి ఏమో తెలియదు, ముందు ఎగిరింది, నేను ఎగిరాను. అందుకనే మనుషుల్ని గొర్రెలతో పోల్చినారు. మనుషులు ఎట్లాంటి వాళ్ళం అంటే, ఎవడో ఏదో చేశాడనుకోండి చేసుకుని పోవడమే కానీ ఇది ఎందుకన్నా ప్రశ్నించమండి మనం. మీరు చాలా మంచోళ్ళేమో. మా వైపు శ్రీకాకుళం జిల్లాలో బోర్డర్లో, ఒరిస్సా బోర్డర్లో నేను ఒక మారు ఆ గుమ్మలక్ష్మీపురం అనే ఏజెన్సీలో పోయి వస్తూ ఉంటే పెద్ద జాతర జరుగుతుంది. సరే, జాతర జరుగుతూ ఉంటే ఏంటండి జాతర, ఏంటి పండగ అన్నాను నేను. అంటే ఒక దేవతను ఆరాధిస్తుంటామండి అన్నాడు. సరే, నాకు దేవుళ్ళు దేవతల గురించి తెలుసుకోవడానికి కొంచెం ఆసక్తి ఉండి, ఇంతకీ ఏంటా దేవత పేరు అన్నాను. వాడు నా బస్సులో నా పక్కన కూర్చున్నాడు. అంటాడు, ఆ దేవత పేరు కరెంటు పోలం అన్నాడు. కరెంటు పోలం ఏంటండి అన్నాను. అంటే ఎవడికో కల్లో కనబడిందంట కరెంటు స్తంభం, దానికి పసుపు పూసాడు, దానికి కుంకుమ బొట్లు పెట్టాడు, అక్కడ టెంకాయ కొట్టాడు, అరటిపళ్ళు పెట్టాడు. ఆ రోజు నుంచి అది దేవతగా వెలిసింది, దాని పేరు కరెంటు పోలం అన్నాడు. పురివరి ఆ కరెంటు పోల్లో ఉన్న రాయి పిక్కలు, అందులో ఉన్న ఇనప చుబ్బలు, అందులో ఉన్న ఇసుక సిమెంటు, ఇందులో దైవత్వం ఏముంది? అసలు దేవుడు అంటే స్వయంభవుడై ఉండాలి కదా, అది మనుషులు చేసిన స్తంభం కదా, అందులో దైవత్వం ఏముంది అంటే అంటాడు, ఏమోనండి, మా తాతలు చేశారు, మా తండ్రులు చేశారు, ఇది చేసుకుని పోతున్నామంతే. ఇదే గొర్రె బుద్ధి. వింటున్నారా లేదా మీరు? పోని మా శ్రీకాకుళం జిల్లా బోర్డర్లను తెలివి తక్కువండి, చదువు సంధ్యలు లేవండి, అట్లా చేసినారనుకుందాం. వైజాగ్కి ఏమొచ్చింది మైదార్ రోగం. వైజాగ్లో ఒక వీధిలోకి పోతుంటాను, ఏమండి మా టెలివిజన్ ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడం కొరకని ఆ వీధిలోకి వెళ్ళేవాడిని. నేను టీవీలో వాళ్ళ కొరకు పనిచేసినప్పుడు రికార్డింగ్ కొరకు పోతే ఆ వీధిలో ఒక 2 దేవుళ్ళు వెలుస్తూ ఉన్నాయి. దేవుళ్ళ గురించి తెలుసుకోవాలిగా, సృష్టించబడిన మనుషులు దేవుని గురించి తెలుసుకోవాలి, దేవునితో మన సంబంధ బాంధవ్యాలు సరిగా ఉంచుకోవాలి కదా అని, ఏంటండి దేవుళ్ళు అన్నాను. వింటున్నారా లేదా? అక్కడ ఉన్నాయని చెప్తున్నాడు, ఈ దేవుడి పేరు బొడిపమ్మ, ఈ దేవుడి పేరు లొత్తమ్మ అన్నాడు. బొడిపు ఎవరు పెట్టారో, లొత్త ఎందుకు అయ్యిందో మొత్తానికి. అందులో దైవత్వం ఏముందంటే, ఏమోనండి మేము చేసుకుని పోతున్నామంతే. నా ప్రియ సహోదరి స్నేహితులు, ఇదే గొర్రె బుద్ధి. అన్నిటికీ మన గొర్రెలం కాము. చెప్పమంటారా? ఒక 15 రూపాయలు హ్యాండ్ కర్చీఫ్ కొనుక్కోవాలంటే అమ్మో మనకెంత తెలివితేటలు పనిచేస్తాయో. బట్టల దుకాణానికి వెళ్ళి
ఆ రుమాలు పట్టుకుని 10 నిలుపులు నిలిపి ఇందులో కాటన్ ఉందా, పాలిస్టర్ ఉందా, చెమట పీలుస్తుందా, మన్నికి వస్తుందా, బాగుంటుందా లేదని చూస్తాం. ఎంత అండి అన్నాం. ఆయనేమో 20 రూపాయలు అన్నాడు. నీ ముష్టి బేరం ఎక్కడ మొదలెడతావు, ఎందుకు ఇస్తావు, ఎంతకి ఇస్తావు, 8 రూపాయలకి ఇస్తావని మొదలుపెట్టి కొనే ముఖంలేమపో అన్నాడు వాడు. అంటే ఒక 15 రూపాయలు హ్యాండ్ కర్చీఫ్ కొనుక్కోవడానికి నీ బుర్ర పనిచేస్తుంది. బాగా ప్రశ్నించమని ఆలోచిస్తావు. అలాగనే ప్రియులారా వినండి, మన వీధిలోనికి ఇవ్వండి వంకాయలు వచ్చినాయి. మన పొరిగింట ఆవిడ 1 కేజీ వంకాయలు వేయించుకుంది. మనకు కూడా బాబు 1 కేజీ వంకాయలు ఇస్తావా అని అడిగి వేయించుకుంటామంటారా? లేదు లేదు. ఆ గంపను దింపించి ఒక్కొక్క వంకాయని ఎట్లా చూసి అప్పుడు ఎంచుకొని మరి కొనుక్కుంటాం. దీని పుచ్చులు ఏమైనా ఉన్నాయా, కన్నాలు ఏమైనా పడ్డాయా, పురుగు ఏమైనా పట్టిందా, తర్వాత ఇవ్వండి ఏ ఊరు వంకాయ ఇది, లేతదా ముదరదా అని 1 కేజీ వంకాయలు కొనడానికి నీ బుర్ర పని చేస్తుంది. మరి నేను పుట్టించిన దేవుని గురించి ఆలోచించడానికి నీకు ఆలోచన ఎందుకు ఉండదు? వింటున్నారా లేదా? అందుకనే దేవుడు మనుషులను గొర్రెలతో పోల్చినాడు. ఇంగ్లీష్లో ఇలాగంటారు, గొర్రెలంట అమ్మా వింటున్నారా, వినండి వినండి, డంబనెస్ యానిమల్, మోగ, అలాగనే పెరిగిన అజ్ఞాన జంతువు. అలాగనే గొర్రెలంట వినండి, దానికి నడిపించేవాడు ఉండాలి. షీప్ నీడ్స్ డైరెక్షన్, దాని నడిపింపు లేకపోతే పోలేవవి. అలాగనే గొర్రెలంట డౌన్ క్యాస్ట్ యానిమల్స్, అనగా త్వరగా కృంగిపోయే జంతువులు అని అంటారు. ఇవన్నీ చెప్తే మళ్ళీ గొర్రె శాస్త్రం అవుతుంది, పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుడు శరీరంతో ఈ లోకానికి వచ్చినప్పుడు తన్ను తాను కాపరతో పోల్చుకుని మనుషులను గొర్రెలతో పోల్చి ఇలాగన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఇదిగో మీ ఎదుట నేను ద్వారమును నేను తెరిచాను, మీరు లోపలికి వస్తే రక్షించబడిన వారవుతారు అన్నారు. బాగా చెప్తాను వినండి, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా, ఈ రక్షణ ద్వారము గుండా లోపలికి వచ్చి రక్షించబడండి. ఈ క్రైస్తవులు వాడే రక్షణ అనే పదం మనకు కొంచెం అర్థం కావాలి. క్రైస్తవులు కూడా అర్థం కావాలి, బయట వాళ్ళకి అర్థం కావాలి. మీరు లోపలికి వస్తే రక్షించబడిన వారు అవుతారు. రక్షించబడ్డం అంటే ఏంటో ఒకే దగ్గర ఒక 3 మాటలు చూపిస్తాను రండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇలా ఉంది. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. రక్షించబడ్డమంటే దేవునితో సమాధానపరచబడుట. అక్కా చెల్లి తమ్ముడన్న బాగా వినండి, రక్షించబడ్డమంటే దేవునితో సమాధానపరచబడుట. సమాధానపడ్డానికి దేవునికి మనకేమైనా శత్రుత్వం ఉందంటారా? అవునుంది. చూడండి ఇక్కడ 5వ అధ్యాయం 10వ వచనం ఏమి రాసిందో, ఏలయనగా శత్రువులమై ఉండగా. చాలమ్మా, మనము దేవునికి శత్రువులం. మీరు అడగొచ్చు, ఏమంటే దేవుణ్ణి ఎప్పుడైనా తిట్టానా, దేవుణ్ణి ఎప్పుడైనా కొట్టానా, దేవుని ఏదైనా దోచుకున్నానా, నేను ఎలాగ దేవునికి శత్రువుని అని మీరు అంటారేమో. మనం ఎలాగ దేవునికి శత్రువులు అని చెప్పనా? దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనం చేసుకుంటే ఆయన స్వభావ లక్షణాలు ఏవైతే ఉండాలో దానికి భిన్నమైనవి మనం పెట్టుకొని బతుకుతున్నాం. ఇలా చెప్పనా? దేవునిలో ప్రేమ ఉంది, మనలో దుర్మార్గం ఉంది. దేవునిలో సత్యం ఉంది, మన దగ్గరేమో అబద్ధం ఉంది. దేవుని దగ్గరేమో వింటున్నారా, ఏమంటే పవిత్రత ఉంది, మన దగ్గరేమో అపవిత్రత ఉంది. దేవుని దగ్గరేమో న్యాయం ఉంది, మన దగ్గరేమో అన్యాయాలుంటాయి. దేవుని దగ్గరేమో నీతి ఉంది, మన దగ్గరేమో దుర్నీతి ఉంది. దేవుని దగ్గరేమో నమ్మకత్వం ఉంది, మన దగ్గర అపనమ్మకత్వం ఉంది. ఇప్పుడు దేవుని దగ్గర ఉన్న స్వభావ లక్షణాలకు మన దగ్గర ఉన్న స్వభావ లక్షణాలకు పొసగదు. ప్రేమ దుర్మార్గం కలిసి ఉంటాయా? అవదుగా. సత్యమా సత్యము కలిసి ఉంటాయా? కుదరదుగా. పరిశుద్ధత అపరిశుద్ధత కలిసి ఉంటాయా? కుదరదుగా. నీతి దుర్నీతి కలిసి ఉంటాయా?
అవ్వదుగా. న్యాయము అన్యాయము కలిసి ఉంటాయా? అవ్వదుగా. అందుకని దేవునికి మనకు శత్రుత్వం, ఆయన స్వభావ లక్షణాలకి భిన్నమైన లక్షణాలతో బతుకుతున్నాం మనం. 2000 సంవత్సరాల క్రిందట సృష్టికర్త అయిన దేవుడు శరీరంతో ఈ లోకమునకు వచ్చి మన దేవునితో సమాధానపరచు నిమిత్తం ఆయన శిలువలో మరణించి ఆయన సమాధానం తెచ్చిపెట్టాడు. ఎవరైతే ఆ దేవుని యందు విశ్వాసం ఉంచారో వారు దేవునితో సమాధానం పొందుతారు. రక్షించబడ్డం అంటే పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానం. ఒకటి తర్వాత చదవమని ఏం రాస్తుందో 2వ వచనంలో, మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి. ఆగమ్మా, రక్షించబడ్డం అంటే కృపా ప్రవేశం చేయడం, దేవుని కృపలో అడుగు పెట్టడం. వినండి, బాగా చెప్తాను. ఈ రోజున అడుగుతుంటాం, అమ్మా బాగున్నారా అంటే బాగున్నామండి, ఏదో దేవుని పర్లేదు చెప్పండి అని అనుకోని కృప వలన. ఏంటి మీకు ఉద్యోగం వచ్చిందంట కదా? అవునండి, ఏదో దేవుని కృప వలన. ఈ మధ్యనంటే ఇల్లు కట్టారంట కదా? అవునండి, ఏదో దేవుని కృప వలన. మీ పిల్లాడికి నీటిలో మంచి ర్యాంక్ వచ్చిందంట కదా? అవునండి, ఏదో దేవుని కృప వలన. చూసారా, కృపలో ప్రవేశించిన వారు వారి జీవితంలో ఏది జరిగినా తమ శక్తి తమ సామర్థ్యం అనుకోరు, అంతా దేవుని కృపే అంటారు. రక్షించబడిన వారి జీవితం కృపా కేంద్రీకృతమైన జీవితం. ఇలా మీతో చెప్తాను, వినండి. ఈ డైలాగ్ వస్తుందా వేరొకటి వస్తుందా? మాకు విశాఖపట్నంలో ఒక ఆంటీని ఎరుగుదను. ఆమె డిఈఓగా పనిచేసి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యింది. అంకుల్ గారు కూడా జిల్లా అధికారిని, ఆయన రిటైర్ అయిపోయినాడు. నేను ఆ ప్రాంతాల్లో ఎక్కడికి పోయినా బైబిల్తో పాటు పెద్ద పెద్ద నోట్బుక్స్ తెచ్చుకుని భలే ప్రసంగాలు రాసేసుకుంటుంది. నా ప్రసంగాలు కావాలంటే ఆంటీ నోట్స్ చూస్తే తెలిసిపోతాయి ఎన్ని ఉన్నాయో. అంత ప్రేమ వాక్యం అంటే అమ్మగారికి. 2 కొడుకులు, 2 మెడికల్ డాక్టర్లు. ఒకడేమో ఇంగ్లాండ్ ఉంటాడు, ఒకడేమో అమెరికాలో ఉంటాడు. సరే, ఎప్పుడప్పుడు సుమారు 23 సంవత్సరాలుగా ఆమె నాకు పరిచయం. ఎక్కడైనా మీటింగ్లో కనబడగానే ఆంటీ బాగున్నారా అని అడుగుతాను. ఏమంటే ఆవిడ దగ్గర నుంచి బాబు బాగున్నాను స్వామి బాబు, ఏదో దేవుని కృప వలన అంటదేమో అనుకుంటున్నాను ఈ రోజు కల్లా. ఆంటీ బాగున్నారా అంటే ఆమె దగ్గర నుంచి వచ్చే డైలాగ్ ఏంటో తెలుసా? ఏం బాగులే బాబు అంటే. మరి బాగున్నాడు దేవుని కృప వలన ఎప్పుడంటదో పెట్టిలోకి పోయాక వస్తుందేమో డైలాగ్. మరి కొంతమందికి కృప మీద ఆధారపడడం, కృప చుట్టూ తమ జీవితాన్ని అల్లుకోవడం, కృపని కేంద్రంగా చేసుకున్న బ్రతకడం రాదండి. రక్షణ పొందితేనే కదా. విశ్వాసం ద్వారా కృపతో రక్షణ పొందితే వారి జీవితాలు కృపా కేంద్రీకృత జీవితాలు అవుతాయి. రక్షించబడ్డం అంటే దేవునితో సమాధానం పొందడం. రక్షించబడ్డం అంటే దేవుని కృపలో ప్రవేశించి అందులో నిలిచి ఉండడం. 3వ సంగతి చెప్తాను చూడండి, చదవమ. తర్వాత ఏమి రాస్తుందో, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. చాలు. రక్షించబడ్డం అంటే చచ్చిపోయిన తర్వాత నా మట్టి శరీరం మట్టిలో కలిసిపోయినా నా ఆత్మ దేవుని మహిమలోకి వెళుతుంది అనే నిరీక్షణతో బ్రతకడం, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణతో జీవించడం. సరిగా కూర్చోరా తల్లి. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణతో బ్రతకడం. అందుకని ఎవరైనా రక్షణ పొంది వాళ్ళు మరణిస్తే, అమ్మా వింటున్నారా, వారు దేవుని మహిమ ప్రవేశం చేసినారు అని రాస్తాం. వింటున్నారా లేదా మీరు? ఎందుకంటే రక్షణ పొందినారండి వాళ్ళు. భూమి మీద ఉన్నప్పుడే పాప క్షమాపణ పొందారండి. భూమి మీద ఉన్నప్పుడే నీతిమంతులుగా తీర్చబడ్డారండి. మొన్నైనా శరీరం అది మట్టికి వెళ్ళిపోయినా వారి ఆత్మ దేవుని మహిమలోకి పోతుంది అనేది విశ్వాసం. మీరు ఏమనుకుపోతా విషయం చెప్పనా? ఈ మధ్య ఎవరైనా క్రైస్తవులు చచ్చిపోతే మన వాళ్ళు ఈ వాట్సాప్లు వచ్చాయి కదా, భలే పెడుతున్నారండి మెసేజ్. ఎవరైనా చచ్చిపోయారు అని మెసేజ్ పెట్టినారనుకోండి, కిందన ఏం పెడుతున్నారు? RIP అంట. ఏంటి? రిప్. మీ రిప్పులు తగలయ్యా. రిప్ ఏంటి? రెస్ట్ ఇన్ పీస్ అంట.
అరే రక్షణ పొందినోళ్ళు, మారు మనసు పొందినోళ్ళు, పాపక్షమాపణ పొందినోళ్ళు ఎలాగా విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు? నువ్వు రిప్పులు పెడితే వాడికి విశ్రాంతి వచ్చుద్దా? ఏమిటో బుర్ర లేకుండా పెడుతుంటాం డైలాగులు. పెట్టిన వాళ్ళు కనబడుతున్నట్టున్నారు, నవ్వుకుంటున్నారు. ఎవరైనా చచ్చిపోతే రిప్పంట, అతని ఆత్మకు శాంతి కలగాలంట. ఒరే, అతని శరీరం మట్టికి పోయిన తర్వాత అతని ఆత్మ ఎలాగో శాంతిలోనికే పోయింది. నువ్వు రిప్పులు పెడితే ఎంత, నువ్వు పెట్టకపోతే ఎంత? ఏంటో ఇలాంటి పాడాచారాలన్నీ మనం కొంచెం అలవాటు చేసుకుంటున్నాములేండి. వింటున్నారా లేదా మీరు? రక్షించబడ్డం అంటే 3 అర్థాలండి. మొదటి అర్థం దేవునితో సమాధాన పడ్డం. రెండవ అర్థం దేవుని కృపా ప్రవేశం చేయటం. మూడవ అర్థం దేవుని మహిమను గూర్చి నిరీక్షణ కలిగి ఉండి జీవించడం. అది రక్షించబడ్డం. నేను మీ ఎదుట తలుపు తీసి ఉంచాను, లోపలగానే ప్రవేశిస్తే నువ్వు రక్షించబడిన దానివి అవుతావు. అమ్మా, వింటున్నారా మీరంతా? ఈ 3 దినాల కూడికలో చివరి కూడిక. ఇంకా నీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ రక్షణ తలుపుల గుండా లోపలికి అడుగుపెట్టి నువ్వు రక్షించబడకపోతే, నేను క్రైస్తవురాల్ని, చిన్నప్పటి నుంచి ప్రభువు తెలుసు, మా పాటలు తెలుసు, వాక్యాలు తెలుసు అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. పాపాల విషయమే పశ్చాత్తాపం ఉంది. దేవుని అందల విశ్వాసం ఉంచి మీరు పాపక్షమాపణ పొంది మీరు రక్షించబడిన వారవ్వండి. అలా మీరు లోపలికి రాలేదనుకోండి, బయట ఏమున్నాయో చూపించనా? వింటున్నారా లేదా మీరు? ఇదిగో మీ ఎదుట తలుపులు తీసి ఉంచాను, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా లోనికి రండి అని పిలుస్తున్నాడు. ఒకవేళ అట్లా రాలేదనుకోండి, బయట ఏముంటాయో చూపించిన. రెండొకసారి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడనయ్యున్నాడు. నువ్వు బయట మిగిలావా, దొంగ చేతిలో చిక్కుతావు. ఎవడి దొంగ? ఇందాక దేవుని సేవకుడు చెప్పాడు, ఈ దుష్ట యుగములో దుష్టుడు వాడే దొంగ. మంద వాడిది కాదు, మంద దేవుంది. కాపరిది మంద, దొంగది మంద కాదు. కానీ ఆ దొంగ అనగా దుష్టుడు, వాడు చేజిక్కించుకొని పోతాడంట. ఒకడున్నాడు బయట. మరి అమ్మ ఆలకిస్తున్నారా? వాడిదే యుగం, వాడిదే ఈ లోకం, దుష్టయుగం. లోకము దుష్టుని యందు ఉంది అని రాసి ఉంది కనుక వాడు బయట తిరుగుతున్నాడు. నువ్వు రక్షణ తలుపులకుండా నువ్వు లోపలికి రాకపోతే వాడు చేతిలో చిక్కిపోతావు. ఈరోజు చాలా మంది వారి జీవితాలు సాతాను చేతిలో పెడితే లేనిపోని వ్యసనాలన్నీ నేర్పించి, లేనిపోని అలవాట్లన్నీ నేర్పించి వాళ్ళు వాడేసుకుంటున్నాడు. అందులోంచి బయటకు రాలేక, ఆ వ్యసనాల్లోంచి బయటకు రాలేక వీడి ఒళ్ళు గుల్ల, వీడి భార్య ఒళ్ళు గుల్ల, పిల్లల భవిష్యత్తు గొల్లే, వీడి బతుకే గొల్ల బతుకు. ఎందుకంటే ఇట్లా అయిపోయింది. నువ్వు మంచోడువే, నువ్వు మంచోడు కానీ సైతాను మంచోడు కాదు. నువ్వు మంచిదానవే కానీ సాతానుడు మంచోడు కాదు. లోపలికి రా తల్లి, లోపలికి రా బాబు, ప్రేమతో పిలుస్తున్నాడు ఈ ప్రభు. అర్థమవుతుందా మొదటి మాట? కానీ బయట మిగిలిపోతే ఎవరున్నారు? దుష్టుడున్నాడు, ఆడే దొంగ. రెండో చెప్తాను చూడండి. అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో, అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో 5వ వచనం చూడండి ఏమి రాసిందో. అన్యుల స్వరం అవి ఎరుగవ గనక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుంచి పారిపోవనని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నానని వారి తనెను. బయటికి ఎవరున్నారంటే అన్యుడున్నాడు. ఎవడి అన్యుడు అంటే, అమ్మ వింటున్నారా? ఎవరి అన్యులు అని అంటే దుర్బోధకుడు, సద్బోధకుడు. దేవుని గూర్చిన సత్యాలని చెప్పి ఒక పాపిని దేవునితో, దేవుణ్ణి ఒక మనిషితో అనుసంధానం చేసేవాడు సద్బోధకుడు. కానీ లోకంలో దుర్బోధకులు ఉంటారు. అమ్మ వింటున్నారా? వాళ్ళ చేతిలో చిక్కుతావు. అయితే దొంగ అనగా దుష్టుడు, లేదా అన్యుడు అనగా దుర్బోధకుడు బయట ఉన్నారు. అందుకే లోపలికి రమ్మని పిలుస్తున్నాడు. మూడో చెప్తాను చూడండి.
ఇంకా టైం ఎక్కువ అవసరం కాబట్టి వివరించలేకపోతున్నా, మీరు ధ్యానం చేసుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 12వ వచనం చదువుతారా? ఇలా రాశాడు, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. ఆగరా తల్లి, ఎవరు వేరు అంటే జీతగాడంట. ఎవడండి జీతగాడంటే సమర్పణ లేని సేవకుడు. గొర్రెలు వీడివి కావు. అందుకే తోడేలు వచ్చిన చూచి తను కాపాడుకునేందుకు గొర్రెలను తోడేల మీద వదిలేసి పారిపోతాడంట. వీడే సమర్పణ లేని సేవకుడు. అమ్మ వింటున్నారా? ఆయన మన ముందు రక్షణ తలుపులు తెరిచాడు. లోపలికి వచ్చామా రక్షించబడతాం, బయట మిగిలిపోయామా భక్షించబడతాం. అంతే. రక్షించబడతామంటే అర్థం దేవునితో సమాధానం పొందుతాం, దేవుని కృపలో ప్రవేశిస్తాం, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ కలిగి బ్రతుకుతాం. ఒకవేళ బయట మిగిలిపోయామనుకోండి, అయితే దుష్టుల చేతులను చిక్కుతావు, లేదా దుర్బోధకుడి చేతుల్లో నేను చిక్కుతావు, లేదా దుష్ట సేవకుడి చేతుల్లో నేను చిక్కుతావు. కమిన్, లోపలికి రా. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా లోనికి రండి. బయట నిలవనేలా? ఇంకా రక్షణ పొందకుండానే ఈ మనుషులు మిగిలిపోతున్నారట. పాపక్షమాపణ పొందింది లేదు, నీతిమంతులుగా తీర్చబడ్డామని భరోసా లేదు, మేము చనిపోతే నిత్యత్వానికి పరలోకానికి వెళతామని ధీమా లేదు. మళ్ళీ క్రైస్తవులే. మీరేమనుకోతా విషయం చెప్పనా? నేను రక్షించబడిన తొలి రోజుల్లో మా ఊర్లో ఒకే క్రిస్టియన్ ఫ్యామిలీ ఉండింది. నన్ను ప్రభువులో నడిపించిన ఆయన, స్వామి అక్కాలింటికి వెళ్దాం పద, వాళ్ళ ఇంటికి వెళ్తే వాక్యమో ప్రార్థన ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళ ఇంటికి పోదామని ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కయ్య గారికి అన్ని పనులు చేసుకుని ఖాళీగా ఉందేమో, ఆమె ఖాళీగా కూర్చుంటే మేము ఎదురుగా కూర్చున్నాము. నేనే అడిగా, ఎందుకంటే కొత్తగా రక్షించబడ్డాం కదా, ఒకటే బొబలాటం, ఏదైనా విషయం తెలిసేసుకోవాలని ఆరాటం ఎక్కువై, అక్క మీరు ఎట్లా రక్షించబడ్డారు, మీ మారు మనసు అనుభవం చెప్పండి అన్నాను. ఆవిడ కళ్ళు కొంచెం గొడ్లగొప్పలా చేసింది. ఒరాయ్, మాకు రక్షణ అనుభవం అడుగుతావేంట్రా, మేము పుట్టు క్రైస్తవులమైతేను. చెప్పండి, ఏ క్రైస్తవులు? పుట్టు క్రైస్తవులు ఉంటారా? ఒక హిందువుకు ఒక పిల్లాడు పుడితే పుట్టగానే హిందువు అవ్వచ్చు. ఒక ముసల్మానుకు ఆ పిల్లాడు పుడితే వాడు పుట్టగానే ముసల్మాన్ కావచ్చు. కానీ క్రైస్తవుడు పిల్లాడు పుడితే వాడు పుట్టగానే క్రైస్తవుడు అవడు. ఎప్పుడు క్రైస్తవుడు అవుతాడు? వాడు మారు మనసు పొందాలి, వాడు రక్షణ పొందాలి. అది కొంచెం నాకు ఆ తొలి భక్తిలోనే ఆ మాత్రం అర్థమైంది కనుక నాకు అనుమానం వచ్చి అన్నాను, అక్క అదేంటి అలా అంటున్నారు? నికోదేము లాంటి వాడే మారు మనసు పొందకపోతే, పునర్జన్మ పొందకపోతే పరలోక రాజ్యానికి రాడు అని ఉంది కదక్క, మరి మీరు ఎట్లా పరలోకం పోతారు అన్నాను. ఆమె ఎంత వయ్యారం ఇచ్చిందో జవాబు. ఏమిచ్చిందో చెప్పన? ఒరే, మా తాత కర్నూలు జిల్లాలో సేవకుడురా, మా నాన్న ఈస్ట్ గోదావరి జిల్లాలో సేవకుడురా, మాది సేవకుల కుటుంబం, మేము పుట్టు క్రైస్తవులం. నేను అన్నాను, మరి మీ తాత సేవకుడైతేను మీ నాన్నగారు సేవకుడైతే మీరు పరలోకం వచ్చేస్తారక్క, మరి బైబిల్లో చెప్తున్నట్టుగా నాకు అనిపించడం లేదు అంటే ఆమె వయ్యారం ఇచ్చే జవాబు ఏంటో చెప్పనా? ఒరే, మా తాత పంచి పట్టుకున్నానంటే పరలోకం పోతాన్రా. ఏం పట్టుకుంటే పోద్దంట? పంచి పట్టుకుంటే. నేను అన్నాను, అక్క ఏమనుకోవద్దు, నరకానికి నేను లాగే బరువు నేను కిందకి లాగేస్తుంటే నువ్వు మీ తాత పంచిపెట్టుకుంటే మీరు నరకములో పడగా మీ తాత పంచి ఓడగా పాప మీ తాత దిగంబరిగా పరలోకం ఉండాల్సి వస్తుందేమో అంటే ఆవిడకి ఎంత కోపం వచ్చిందో. తర్వాత ఎప్పుడో నాతో మాట్లాడి, కానీ మారు మనసు పొందిందంటే చివరిలో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే విన్నాను నేను. ప్రియులారా, విషయం మీరు గమనించండి. మేము క్రైస్తవులలో పుట్టాం, మా చిన్నప్పటి నుంచి బైబిల్ తెలుసు, మా చిన్నప్పటి నుంచి వాక్యాలు తెలుసు, మాకు మారు మనసుతో పని లేదు, మాకు పాటలు వచ్చు, మాకు మీటింగులు వచ్చు. మోసపోకండి. ప్రభు మీ ముందు తెరిచిన ఆ రక్షణ తలుపుల గుండా లోపలికి రావాలి. మీరు రక్షించబడిన వారు అయి తీరవలసిందే, లేకపోతే దుష్టుడి చేతులన్న పడతారు.
లేదా దుర్బోధకుడి చేతులన పడతారు, లేదా ఒక దుష్ట సేవకుడి చేతులన పడతారు. లోనికి రండి. ఈ సభలు ఎందుకండి, ఈ ఖర్చు ఎందుకండి, ఈ కష్టం ఎందుకండి, మా బోటోలు అరుపులు ఎందుకండి అంటే, ఎట్లయినా నువ్వు రక్షించబడిన దానవు కావాలి, ఎట్లయినా నువ్వు రక్షించబడిన వాడు కావాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, సమయం అయిపోతుంది గనక. మొదటి తలుపులు రక్షణ తలుపులు తెరిచాడు, లోనికి రమ్మని పిలుస్తున్నాడు. రెండో సంగతి చెప్తాను రండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఇలా రాసి ఉంది. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ప్రభు నీ ముందు, నా ముందు, మన ముందు తెరిచిన మరో తలుపులు ఏంటనంటే సహవాసపు తలుపులు, డోర్స్ ఆఫ్ ఫెలోషిప్. సహవాసపు తలుపులు. లోనికి రండి అన్నాడు. లోపలికి వస్తే సహవాస తలుపుల గుండా లోపలికి వస్తే చెప్పనా మీకు, పరలోక తండ్రితో సహవాసం దొరుకుతుంది. పరలోకపు తండ్రితో మనకు సహవాసం దొరుకుతుంది. ఆ తండ్రితో సహవాసం చేసిన మోషే, అతని ముఖం దేవదూతలాగా ప్రకాశించిందంట. నిర్గమకాండం 34వ అధ్యాయం ఆ మాట మనం చదువుతాం. నిర్గమకాండం 34వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను, చూడండి మంచి మాట. ఇలా రాసి ఉంది 29వ వచనంలో. నిర్గమకాండం 34:29. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదట. అమ్మ వింటున్నారా? వినండి ప్రియమైన సోదరి స్నేహితులారా, దేవునితో సహవాసం, పరలోక తండ్రితో సహవాసం ఒకటి. నెంబర్ 2, రెండోసారి లోపలికి వచ్చామనుకోండి, ఆ పరలోక తండ్రితో సహవాసం మాత్రమే కాకుండా ప్రభు అయిన యేసుతో సహవాసం. అదే రాసింది ఇక్కడ, అదే చదివింది. ఏమండి, ఆ ప్రభు అయిన యేసుతో మనకు సహవాసం. పౌలు ఈ మాట స్పష్టంగా రాశాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆకాశము నా సింహాసనం, ఈ భూమి నా యొక్క పాదపీఠం అని సెలవిచ్చిన ఈ మహా గొప్ప దేవుడు నీ సహవాసానికి దిగొచ్చాడు. నీలాంటి పాప శరీరాకారంతో వచ్చాడు. యేసుక్రీస్తు అనే పేరుని పిలువబడ్డాడు. ఆయన మనతో సహవాసం చేస్తే ఏమి లాభం చెప్పనా? ఆయన నీతో సహవాసం చేస్తే, ఆయన నాతో సహవాసం చేస్తే ఒరిగే లాభం ఏంటో చెప్పనా? మీరంటే మనం బాధపడ్డామనుకోండి, మనతో కలిసి బాధపడతాడు. మనం ఏడ్చినామనుకోండి, ఆయన మనతో పాటు ఏడుస్తాడు. అది యేసు ప్రభు లక్షణం. ఈరోజు మనం బాధపడుతుంటే మనతో కలిసి బాధపడేవారు అరుదు. ఈరోజు మనం కన్నీళ్లు పెట్టుకుంటే మనతో పాటు కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు అరుదు. కానీ 2000 సంవత్సరాల కిందట ఈ లోకమునకు వచ్చిన ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు, నువ్వు బాధపడితే నీతో కలిసి బాధపడతాడు, నువ్వు ఏడిస్తే నీతో కలిసి ఏడుస్తాట. చదువుతాను చూడండి, ఈ మాట ఇలా రాసి ఉంది. యెషయా గ్రంథం చదువుతున్నాను చూడండి ప్రియులారా, ఈ మంచి మాట. యెషయా గ్రంథం మీ కొరకే చదువుతున్నాను చూడండి, ఇలా రాసి ఉంటుంది ఈ మాట. యెషయా గ్రంథం చదువుతున్నాను మిత్రులారా, చూడండి ఈ మంచి మాట. ఇలా మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఇలా మనం చదువుతాం. అక్కడ ఏమని చదువుతామనంటే, వినండి ప్రియమైన స్నేహితులు, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని ఉంటుంది. ఆయన యావత్ బాధలో, మన యావత్ బాధలో ఆయన, ఒకసారి చూపిస్తాం, మన యావత్ బాధలో ఆయన బాధ నందు దేవుడు అంట.
మన కన్నీరు పెడితే మనతో కన్నీరు పెడతాడంట. చదువుతున్నాను చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది. ఒకసారి ఈ వచనం చదవండి, తెలుస్తుంది. అది యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. చదవమ్మా, ఏంటది? యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యేసు చివరి తల్లి యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక. ఆ పైన గాని మనం చూస్తే బైబిల్లో చిన్న వచనం అంటారు కదా, సారీ 35వ వచనం. ఇప్పుడు యెషయా గ్రంథం 63వ అధ్యాయం చదవండి ఒకసారి 9వ వచనంలో. యెషయా 63:9. వారి యావత్ బాధలో ఆయన ఏమనందును? బాధనందును. నువ్వు బాధపడితే నీతో కలిసి బాధపడతాడు. నువ్వు కన్నీరు కారుస్తే నీతో పాటు కన్నీరు కారుస్తాడు. ఈ పురుగులు నా మైండ్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. దీన్ని పిలవకుండా వచ్చే దుర్మార్గులు. పిలిచిన వాళ్ళు రావడం లేదు కానీ పిలవడం వాళ్ళు బోళ్ళంత మంది వచ్చారు అక్కడ మీటింగ్. సరేలేండి, ఏం చదివాం మనం ఇక్కడ? వారి యావత్ బాధలో ఆయన బాధనందెను, వారి కన్నీరు విడవగా ఆయన వారితో కలిసి కన్నీరు కార్చను. ఎందుకో తెలుసా? ఆయన మన సహవాసి. ఆయన మనతో సహవాసం చేయడానికే వచ్చాడు. పరలోక తండ్రితో సహవాసం, ఆయన తేజస్సు మనకు అంటుతుంది. ప్రభు అయిన యేసుతో సహవాసం, మనం బాధపడితే బాధపడేవాడు, మనం ఏడిస్తే ఏడ్చేవాడు మనకు దొరకగా ఆయనలో మనకు ఆదరణ. ఇంకా చెప్తాను, లోపలికి వస్తే పరలోక తండ్రితో సహవాసం, ప్రభు అయిన యేసుతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం. చెప్పండి అమ్మా, ఎవరితో సహవాసం? మాట్లాడండి అమ్మా. ఎవరున్నారు లోపల? పరిశుద్ధులు ఉన్నారు. ఇదివరకే మారు మనసు పొంది, ఇదివరకే రక్షింపబడి దేవుని కొరకు బ్రతికే మనసుతో లోపల కొంతమంది ఉన్నారు. వారే పరిశుద్ధులు. వారితో గాని మనం సహవాసం చేసామనుకోండి, వారు మనకు క్షమాభివృద్ధిని కలిగిస్తారట. క్షమాభివృద్ధి అంటే ఏంటో చెప్పనా? మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది. అదే క్షమాభివృద్ధి అంటే. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పు. వినండి వినండి వినండి. క్షమాభివృద్ధి కలగడం అంటే అదే. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. బలహీనులకు ఓతనయ్యండి. చాలమ్మా. మన పరిశుద్ధులతో సహవాసం చేసామనుకోండి, మన అక్రమంగా నడిచామనుకోండి, హై నువ్వు తప్పు చేస్తున్నావు అని క్రంపరుస్తారు. మన ధైర్యం చెడిపోయినామనుకోండి, మేము ఉన్నామమ్మా మీరు ధైర్యం తెచ్చుకోండి అని ధైర్యపరుస్తారు. మనం కృంగిపోయినామనుకోండి, వారు మన లేవనెత్తుతారు. అందుకే పరిశుద్ధుల సహవాసం యేసుక్రీస్తునందు దేవుడు తన పిల్లలకు అనుగ్రహించినాడు. అర్థమైందా? నేను మీకు సహవాసపు తలుపులు తెరిచాను, మీరు లోపలికి వచ్చారనుకోండి, పరలోక తండ్రితో సహవాసం, ఆయన ప్రభావం కొంచెం మీకు అంటుతుంది, మోషే కంటినట్టు. యేసుతో సహవాసం, ఆయన వల్ల మీరు ఆదరించబడతారు. పరిశుద్ధులతో సహవాసం, మీరు క్షమాభివృద్ధి పొందుతారు. నేను లోపలికి రానండి, బయటే తిరుగుతాను అంటే బయట కూడా కొంతమంది ఉన్నారు. మరి చూపించిన బయట ఎవరున్నారో బైబిల్ చూడకుండా చెప్పాలి వచ్చిన. మరి మీరు ఏమంటే బైబిల్ చూసారంటే మీరు నేరస్తుల కింద లెక్క. మొదటి కీర్తన 1వ వచనం చెప్పండి ఏంటో. ఎలాంటో బాగా వస్తాయి మీకు, తెలిసి అడిగానులేండి. అట్లా చెప్పడం. ఎవరట? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. చెప్పండి. అపాసుకులు కూర్చుండు చోటున కూర్చుండక. బయట ఎవరున్నారు? దుష్టులు ఉన్నారు. వారి ఆలోచనలతో మనం చిక్కుబెట్టేస్తారు. ఒక విషయం చెప్పను, దుష్టుల ఆలోచనలు బలుసుకంప లాంటివి. ఆ బలుసుకంప మీద ఒక పలచని గుడ్డ మనం వేసామనుకోండి, ఆడపిల్ల వేసుకున్న పరికిణీలు ఆ బలుసుకంప మీద వేసామనుకోండి, మళ్ళీ తీసుకుందాం అనుకుంటే అది సరిగా రాదు, చిరిగిపోయి వస్తుంది. దుష్టుల ఆలోచనలు బలుసుకంప లాంటివి. వారి ఆలోచనలతో మన ఆలోచనలు కలిపేమనుకోండి, మన జీవితాన్ని చింపేస్తారు వాళ్ళు. బయట పాపలున్నారు,
పాపులంటే దేవుడు ఎందుకొరకు పుట్టించాడో అందుకొరకు బ్రతకరు వాళ్ళు. పాపులంటే అర్థం అదే, దేవుడు ఎందుకొరకు పుట్టించినాడో అందుకొరకు బ్రతకపోవడమే పాపం. వారితో నువ్వు నడిచావనుకో, వారితో నువ్వు నిలిచావనుకో, నీ జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటావు. మూడో మాట, బయట అపాసకులు ఉన్నారు, వారితో కూర్చున్నావనుకో ఎదుటోళ్ళని ఏడిపిస్తుంటావు, నువ్వు నవ్వుకుంటూ ఉంటావు. నేను శాడిస్ట్ అనవలసి వస్తుంది. అపాసకులు అంటే శాడిస్టులే, ఎదుటి వాళ్ళని ఏడిపిస్తుంటారు, వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. అమ్మ, అర్థమవుతుందా విషయం? మరి బయట ఎందుకు తిరగడం? లోనికి రావచ్చుగా. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా లోనికి రండి, కమిన్. మీ కొరకు సావాస తలుపులు తెరిచాను. పరలోక తండ్రితో సావాసం, ప్రభువైన యేసుతో సావాసం, పరిశుద్ధులతో సావాసం లోపలుంది. మీరు బయటే కానీ మిగిలిపోతే దుష్టులతో సావాసం ఉంటుంది, పాపులతో మీ సావాసం ఉంటుంది, చివరికి అపాసకులతో మీకు సావాసం ఉంటుంది. ఒక మంచి మాట చెప్పండి నా వెనకాల, మీరు చెప్పగలరని నాకు తెలుసు. 6 నెలలు సావాసం చేస్తే ఎలాంటివన్నీ బాగా తెలుస్తాయి. అందుకనే పౌలు చెప్పాడు ఈ మాట, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. నువ్వెవరితో సాంగత్యం చేస్తున్నావు? ఎవరితో సావాసం చేస్తున్నావు? నీ కొరకు సావాస తలుపులు తెరిచా, లోనికి రా అని పిలుస్తుంటే రావే. రాకుండా నీ జీవితాన్ని పాడు చేసుకుంటే ఎట్లా? ప్రేమతో ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, 2 అయిపోయినాయి. 3 చెప్తాను రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. చదువమ్మా ఏమి రాసిందో. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు దానిని చేతును. యేసు ప్రభు చేసిన పనేంటనంటే ఆయన మరో తలుపులు తెరిచాడు. దాని పేరు ప్రార్థనా తలుపులు, డోర్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనా తలుపులు తెరిచాడు ఆయన. అమ్మ వింటున్నారా? ఆ ప్రార్థనా తలుపుల గుండా లోపలికి వస్తే ఎట్లుంటుందో చెప్పనా జీవితం? కొంతమందికి ప్రార్థనా తలుపుల గుండా లోనికి రారు. లోపలికి వస్తే ఏం జరుగుతుందో చెప్తాను. మనుషులు అన్నాక మన కష్టాలు వస్తాయి, మనుషులు అన్నాక మన కలవరాలు వస్తాయి, మనుషులు అన్నాక మన కన్నీరు పెట్టుకోవలసి వస్తుంది. సర్వసాధారణం. కులమేదైనా, జాతి ఏదైనా, మతం ఏదైనా, ఆస్తిపోస్తులు ఎన్నున్నా, అందచందాలు ఎన్నున్నా, విద్యాబుద్ధులు ఎన్నున్నా, ఈ 3 సర్వసాధారణం. ఎవరికైనా సర్వసాధారణం. మరి నీ కష్టాలు, కన్నీరు, కలవరాలు అవి కడతీర్చుకోవాలనంటే రా ప్రార్థన తలుపుల గుండా లోపలికి వస్తే ఎలా ఉంటుందో చెప్తా జీవితం. వస్తే ఎలా ఉంటుందో చెప్పనా జీవితం. చదవండి ఇప్పుడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అన్నది. ప్రార్థనా తలుపుల గుండా లోపలికి వచ్చిన వారు తండ్రి చిత్త ప్రకారము ప్రార్థిస్తారట, పరిష్కారాలు తెచ్చుకుంటారు. ఇప్పుడు చదివిన వచ్చిన యోహాను సువార్త 14:13 ప్రకారం వారు ఎలా ప్రార్థిస్తారనంటే ప్రభువైన యేసు నామంలో ప్రార్థిస్తారు. పరలోక తండ్రి చిత్త ప్రకారం ప్రార్థిస్తూ ప్రభువైన యేసు స్వభావంలో ప్రార్థిస్తారు. నామం అంటే ఊరిగా గలగల ఏదో చెప్పి యేసు నామంలో అడుగుతున్నారనడం కాదు. నామములో ప్రార్థన చేయడం అంటే ఆయన స్వభావంలో ప్రార్థన చేయడం. ఎట్లనో చెప్పనా? ఆయన నామంలో ప్రార్థన చేయడం అంటే, ఆయన స్వభావంలో ప్రార్థన చేయడం అంటే ఎట్లనో చెప్పనా? పక్కింటి ఆవిడకి నీకు దెబ్బలాట వచ్చింది. ఆవిడేమో యేసుని నమ్మని వ్యక్తి. ఆమె కొంచెం కోపం పెరిగి బూతులాడుతుంది కూడా, తిట్లు తిడుతూ ఉంది. నీకు ఒళ్ళు మండిపోతా ఉంది. వింటున్నారా లేదా? నువ్వేదో అంటే ఆవిడ కొంచెం జుత్తు వంచి నీకు 2 పిడిగుద్దులు గుద్దింది.
ఇప్పుడు రక్షణ పొందిన దానవు కదా, నువ్వు యేసుని నమ్మిన దానవు కదా, ఇంట్లోకి వచ్చి ముసిగేసి ప్రార్థన మొదలుపెట్టావు. ఏం ప్రార్థన? ప్రభువా నువ్వే కదా నాయన చెప్పే వాక్యములో, నిన్ను ముట్టిన వాడు నా కంటి పాపను ముట్టినట్టని నన్ను ముట్టింది నాయన. నువ్వు చూసావు ప్రభువా, ఇరిసేదాన్ని చెయ్యి. ప్రభువా నువ్వే చెప్పావు నాయన, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదని. కనుక ప్రభువా దానికి జబ్బులు ఇవ్వు నాయన, అది అప్పులు పాని ఇంట్లో చెయ్యి నాయన. హాస్పిటల్లో ఉండి అది నాశనం అయిపోవడం నేను కల్లారా స్తుతించాలి నాయన. ఇప్పుడు చెప్పండి, ఎవరి నామంలో చేసావు ప్రార్థన? యేసు నామంలోనా నీ నామంలోనా? అంటే యేసు స్వభావంలో చేసావా నీ స్వభావంలో చేసావా? అది నీ స్వభావంలో చేసుకున్న ప్రార్థన, అది నీ నామంలో చేసుకున్న ప్రార్థన, అది పరలోకానికి చేరదు. అది ఒకవేళ యేసయ్య చేయాల్సి వచ్చింది అనుకోండి, ఎవరో ఆయన కొట్టారు, యేసు ప్రభువే ప్రార్థన చేయవలసి వచ్చింది అనుకోండి, నీలాగా నాలాగా ప్రార్థన చేయడు. ఆయన ఏమంటాడో తెలుసా? తండ్రి ఆమె ఏమి చేసిందో ఆమెకు తెలియదు కనుక ఆమెను క్షమించి ఆశీర్వదించు నాయన అంటాడు. అది యేసునామంలో చేయటం. ఆ మధ్య ఎవరో యూట్యూబ్లో పెట్టిందో మహాతల్లి, మా సావాస నాయకుడు నా మాట అంటారా, వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ కాలు ఇరిగిపోను, వాళ్ళ హాస్పిటల్ పాలైపోను, వాళ్ళ అప్పుల పాలైపోను, అది మేము కల్లారా చూడాలి. మళ్ళీ యూట్యూబ్లో వాళ్ళ సావాస నాయకుడు బుద్ధి లేదే, పనికి మాలిందానా, అదేం ప్రతి అని అనవలసింది పోయి యూట్యూబ్లో ఉంచారు. చాలా రోజులు ఉంది, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. వింటున్నారా లేదా మీరు? చెప్పండి, ఎవరి స్వభావంలో ప్రార్థన చేయాలి? తండ్రి చిత్తంలో, కుమారుడి స్వభావంలో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనా తలుపుల గుండా లోపలికి వచ్చిన వాళ్ళు ఇలానే ప్రార్థన చేస్తారు. మూడవ మాట చెప్తాను రండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు గనక ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ ఆయనే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థించడం. కొంతమంది ప్రార్థన చేస్తుంటుండగానే మూలిగేస్తారు, కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఏడ్చేస్తారు, కొంతమంది ప్రార్థన చేస్తుంటే పెడబొబ్బలు పెట్టేస్తుంటారు. ఏంట్రా బాబు వీళ్ళకి మైదా రోగం అనుకుంటున్నారేమో. లేదు లేదు, ఆత్మ సహాయంతో చేసుకుంటున్నారు. మీకు ఆ విషయం చెప్పనా? ప్రార్థనలో ఏడ్చేవాడిని లోకం చూస్తే మనల్ని బలహీనులు అంటది. ఏడ్చే వాళ్ళని చూసిన లోకం మనల్ని బలహీనులు అంటుంది. కానీ ఏడ్చి ప్రార్థన చేసే వాళ్ళని చూచిన దేవుడు మగసిరి గలవాడు అని అంటాడు. దేవుని స్తోత్రం చెబుదామా? యాకోబు ప్రార్థన చేస్తూ ఏడ్చినాడట. దేవుడేమన్నాడు? మగసిరి గలవాడు అన్నాడు. ఏడ్చే వాళ్ళు లోకానికి బలహీనులు, కానీ ఏడ్చే వాళ్ళు దేవుని దృష్టిలో మగసిరి గలవారు. ఇప్పుడు చెప్పనా మీకు? తండ్రి చిత్త ప్రకారం కుమారుని స్వభావంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నిజంగానే ప్రార్థించిన మనకు వచ్చిందా? ప్రార్థనా తలుపుల గుండా లోపలికి వచ్చామా? నీ కష్టానికి, నీ కన్నీటికి, నీ కలవరానికి పరిష్కారం ఇక్కడే వెతుక్కుంటున్నావా? లేకపోతే వేరొక దగ్గర వెతుక్కుంటావు? ఎక్కడ వెతుక్కుంటావు పరిష్కారం? చూపించినా మీకు. తెరవండి ఒకసారి. ఇర్మియా గ్రంథానికి వస్తారా? మన కష్టం, మన కన్నీరు, మన కలవరాలు, వాటికి పరిష్కారం ఎక్కడ వెతుక్కుంటామో చెప్తాను రండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ప్రార్థనా తలుపుల గుండా నువ్వు లోపలికి రాకపోతే నీకు ఎదురైన కష్టాలకు, నువ్వు కారుస్తున్న కన్నీరుకు, అమ్మ వింటున్నారా, నీకు ఎదురైన కలవరాలకు పరిష్కారం ఈ మూడింటి దగ్గర వెతుక్కుంటావు. అయితే నీ జ్ఞానం మీద ఆధారపడతావు. మీకు ఆ విషయం చెప్పనా? మన జ్ఞానం మనకెప్పుడు మోసమే చేస్తుంది. అందుకనే సొలొమోను చెప్పాడు ఈ మాట, హే
మనుషులారా మీ సబొద్దుని ఆధారం చేసుకోకండి అన్నాడు. ఒకటి దృష్టి ఎదుట సరైన మార్గం కనబడుతుందట, కానీ తొదగది నాశనానికి నడిపిస్తుందట. నీ సబుద్ధిని ఆధారంగా చేసుకోవద్దు. లోపలికి రా, ప్రార్థించుకో, పరిష్కారాలు తెచ్చుకో. అమ్మ వింటున్నారా? రెండో సంగతి, కొంతమంది వారి బలం మీద ఆధారపడతారంట. మా సమస్యల పరిష్కారం మా బలముతో మేము తెచ్చుకుంటామనుకుంటారు. కొంతమందికి ఎముక మీద కొంచెం కండ కడితే వీళ్ళకి బోల్డంత కండ కావరం. మన మాట అర్థమైందా? ఎముక మీద కొంచెం కండ కడితే వీళ్ళకి బోల్డంత కండ కావరం. మామూలుగా నడవలేడు, ఇట్లా నడుస్తాడు మా తమ్ముడు. 6 ప్యాక్ అంట, వలకాడు ప్యాక్. ఏంటమ్మ ఇది? 6 ప్యాక్ ఉందంట, మంచి బాడీ అన్నమాట. ఒరే తమ్ముడా, నువ్వెంత బలవంతుడు అయినా డెంగ్యూ దోమ కొడితే డొంగుని చేస్తావురా నువ్వు. పోనీ డెంగ్యూ దోమన్నా కనబడుద్ది, కరోనా కరిచిందంటే కాష్టంలో తేలుతుంది నీ జీవితం. కనబడిని కరోనా కరిసిందో కాష్టములు ఉంటుంది నీ జీవితం. ఎందుకంత రాలిపోతున్నావు? కండుందనా? ఎముక మీద కండ కట్టిందనా? దాని మీద ఆధారపడద్దు అంటున్నాడు. నీ జ్ఞానం మీద ఆధారపడద్దు, నీ బలం మీద ఆధారపడద్దు. డబ్బుందలేండి, నాకు ఏ సమస్య అయినా నా డబ్బుతో పరిష్కరించుకుంటాను అనుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పనా? డబ్బులు, ఐశ్వర్యం రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్దంట. అది మన దగ్గర నిలిచేది కాదు, అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్ది. నేను విశాఖపట్నంలో ఒక అన్నగారు ఉంటేను, ఆయన దగ్గరికి వెళ్ళాను పని మీద. తమ్ముడు కొంచెం మార్కెట్కి వెళ్ళొద్దాం తమ్ముడు అని మార్కెట్కి తీసిపోయినాడు. మా విశాఖపట్నంలో ఏమంటే పూర్ణ మార్కెట్ అని ఉంటుంది, కురుపా మార్కెట్ అని ఉంటుంది. దాదాపు 2 మార్కెట్లు కలిసే ఉంటాయి. ఆ మార్కెట్లో తీసుకుపోతూ ఏమంటే ఏవో కొన్నారు అని నేను బ్యాగులో వేస్తున్నాను. తమ్ముడు ఆడెవడ గుర్తుపెట్టావా అన్నాడు. వాడెవడు జుత్తులన్నీ పెడచగొట్టుకుపోయి మురికి నిక్కర వేసుకొని మురికి బనీని వేసుకొని ఏమండి వాడు ప్రియులరా పిచ్చోళ్ళ కనబడుతున్నాడు. వాడు మెంటలోడు కదన్నా అన్నాను. అదేంటి తమ్ముడు అలాగా నీసావు అన్నాడు. అది గుర్తుపట్టలేదా నువ్వంటే? పిచ్చోడు కదన్నా వాడంటే. ఫలానా ఆయన కొడుకు తమ్ముడు. వాళ్ళ నాన్నకు ఈ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ సిరిపురం జంక్షన్ దగ్గర నుంచి ఇక్కడ ఆశీలమెట్ట వరకు రోడ్డుకి అటుపక్క ఇటుపక్కన ఉన్న ఆస్తులన్నీ వాళ్ళవే కదా తమ్ముడు ఒకప్పుడు. మరి ఇదెంట నిలగైపోయాడంటే వాళ్ళ కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది తమ్ముడు. వీడు మెంటలోడైపోయాడు. పైసా ఉంటివ్వా, రూపాయి ఉంటివ్వా అని అడుక్కుంటున్నాడట. కొంతమందికి డబ్బు ఎక్కువైపోయి మా జీవితానికి ఏదైనా మా డబ్బుతో చేసుకోగలం అనుకుంటారు. కానీ వినండి ప్రియులారా, నువ్వు సంపాదించిన డబ్బు రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్దంట. నేను చెప్పలా, సులభం చెప్పాడు. దాన్ని నమ్ముకోవద్దు. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది, 4-5 వచనాలు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వచనాలు. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. నీ సంపద పక్షి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతుంది. జగత్త కనుక నమ్ముకోవద్దు. నీ ఐశ్వర్యాన్ని నమ్మద్దు, నీ ఒంట్లో ఉన్న బలాన్ని నమ్మద్దు, నీ మెదడులో ఉన్న జ్ఞానాన్ని నమ్మద్దు. ఈ 3 నిన్ను మోసం చేస్తాయి. లోపలికి రా, దేవుని చిత్త ప్రకారం అడుక్కో, యేసు ప్రభు స్వభావంలో అడుగు, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అడుగు. నీ కష్టం, నీ కన్నీరు, నీ కలవరాలు అన్ని కడతేరుస్తాడు ఆయన. అందుకే ఆయన పేరేంటో తెలుసా? ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుడు నీ యొద్దకు వచ్చెదరు అని రాసి ఉంది. అటువంటి మంచి దేవుడు పిలుస్తుంటే లోపలికి రాకుండా బయట తిరుగుతున్నాం ఎందుకు? అమ్మ అర్థమవుతో నేను చెప్పే మాట. ఎన్ని తలుపులు చూసాం ఇప్పుడు? రక్షణ తలుపులు తెరిచాడు, చెప్పరే. సావాస తలుపులు తెరిచాడు,
ప్రార్థనా తలుపులు తెరిచాడు. లోపలికి వస్తే ఒక్కొక్క దగ్గర 3 ప్రయోజనాలు, బయట మిగిలిపోతే 3 ప్రమాదాలు చెబుతూ వస్తున్నాను. అంటే ఇప్పుడు లోపల సంగతులు 9 చెప్పాను, బయట సంగతులు 9 చెప్పాను. ఇప్పటికి నా ప్రసంగం 18 విషయాల ప్రసంగం అయిపోయింది. ఆపమంటారా చెప్పమంటారా? మాట్లాడరేమ్మా? చెప్పాలా? మీకేం బాగా కూర్చున్నారు, నాకే పురుగులు ఏపుకు తింటున్నాయి. సరేలేండి, మీకు ఆసక్తి ఉంది కనుక మరొకటన్నా చెప్పే ప్రయత్నం చేస్తాను. రండి ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 51వ వచనం. మత్తయి 27:51 ఏముంది ఇక్కడ? మత్తయి 27:51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికింది, బండలు బద్దలైపోయిన. చాలమ్మా. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందగా చిరిగిపోయింది. ఏ దేవాలయం? యెరూషలేములో ఉన్న దేవాలయం. తెర ఏంటి? దేవుని అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక దళసర తెర ఉంటుంది. ఎందుకు ఈ తెర అంటే ఎవడ పడతాడు లోపల రావడానికి వీల్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి వీల్లేదు. సంవత్సరానికి ఒక్కసారి, అది కూడా ప్రధాన యాజకుడు మాత్రమే ఆ తెరను దాటి లోపలికి వెళ్ళి దేవుని సేవించి మళ్ళీ వెళ్ళిపోవాలంటే అందరూ లోపల రావడానికి వీల్లేదు. యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టిన ఆ గడియలో ఆ దేవాలయపు తెర పైనుంచి కింది వరకు నడిమికి చిరిగిపోయింది. దీని తాత్పర్యం ఏంటో తెలుసా? దేవుడు మరో తలుపులు తెరిచాడు. దాని పేరే సేవా తలుపులు, డోర్స్ ఆఫ్ సర్వీస్. సేవా తలుపులు తెరిచాడు. ఆ రోజుల్లో దేవుని సేవించడానికి ఒక ప్రధాన యాజకుడు మాత్రమే పోవాలి. ఇప్పుడు ఎవరైనా రావచ్చు. చెప్తాను వినండి ప్రియుల. లోపలికి వచ్చామనుకోండి, ఎవరికి సేవ చేయొచ్చు? దేవునికి సేవ చేయొచ్చు, ప్రభువుకి సేవ చేయొచ్చు. మన ఆరాధన ద్వారా మనం ఆరాధించి ప్రభువు సేవ చేయొచ్చు. ఒకటి, లోపల పరిశుద్ధులు ఉంటారు, వాళ్ళకి సేవ చేసి క్షేమాభివృద్ధి కలిగించవచ్చు. అలాగనే లోపలికి వచ్చి పాపులుంటారు లోకంలో, వాళ్ళకు సువార్త చెప్పి సేవ చేయొచ్చు. లోపలికి వస్తే 3 అంతల సేవ, ఆరాధన సేవ ప్రభువుకు, క్షేమాభివృద్ధి సేవ పరిశుద్ధులకు, సువార్త సేవ పాపులకు. లోపలికి వచ్చిన వాళ్ళంతా ఈ 3 పనులు చేస్తారు. సేవా తలుపుల గుండా లోపలికి వచ్చిన వాళ్ళు ఈ 3 సేవలే చేస్తుంటారు. అదే క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే మతం పుచ్చుకోవడం కాదు. ఎవడ బుద్ధి లేనోడా మాట అంటాడు. క్రైస్తవ్యం అంటే ప్రభువుని సేవించడానికి ప్రభు దగ్గరికి చేరుకోవడం, పరిశుద్ధులకు సేవించడానికి క్షమాభివృద్ధి కలిగించడం, అలాగనే పాపులను సేవించడానికి వారికి సువార్త చెప్పడం. లోనికి రా, సేవా తలుపులు నీకు తెరిచాడు, లోనికి రా. లేదు నేను రాను అంటావనుకో, బయట మిగులుతావు. బయట ఏముందో చెప్పనా? ఇక్కడ ఉన్నారా లేదా మీరంతా? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అర్థమవుతుంది. మంచిది. బయట ఏముందో తెలుసు? లోకం ఉంది. లోకములు ఏముంటాయి? చదవంటారా తల్లి? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఇలా రాసి ఉంటుంది. 1 యోహాను పత్రిక 2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. బయట ఏమున్నాయి? శరీరాశ ఉంది. బయట ఏముంది? నేత్రాశ ఉంది. బయట ఏముంది? జీవపు డంబం ఉంది. ఏంటి 3? శరీర ఆశ అంటే సుఖాల పిచ్చి. సుఖాలకు సేవ చేసుకుంటాం. నేత్రాశ అంటే సంపదల పిచ్చి. సంపదల మమకారంతోనే బ్రతుకుతుంటాం. జీవపడంబం అంటే పేరు ప్రఖ్యాతుల పిచ్చి. దేవుని దాసులు ఆర్ఆర్కే మూర్తి గారు బ్రతికున్నప్పుడు ఆయనతో పాటు కొన్ని మీటింగుల్లో నేను వాక్యం చెప్పడానికి తిరిగా. ఆ పెద్ద ఆయన్ని ఇలా గరిచేవాడు. ఒరే క్రైస్తవుల కాగుణంతో మనకు గెలవండిరా అనేవాడు.
కాగుణంతం గెలవడం ఏంటబ్బా అనుకున్నాను మొదట్లో విన్నప్పుడు. కాగుణంతం అంటే అన్నాడు కాంతల పిచ్చి గెలవండ్రా, అదే శరీరాశ అన్నాడు. కాసులు పిచ్చి గెలవండ్రా, అదే నేత్రాశ అన్నాడు. కీర్తి పిచ్చి గెలవండ్రా, అదే జీవపడమ్మం అన్నాడు. గెలవండి, దానికి సేవ చేసుకుంటూ దాసాలు దోషులైపోకండి. వింటున్నారా? మీకు అర్థమయ్యేలా చెప్పనా? ఇంగ్లీష్లో చాలా లయబద్ధంగా చెప్పొచ్చు. శరీరాశ అంటే ప్లెజర్స్, నేత్రాశ అంటే ప్రాస్పరిటీ, జీవపడమ్మం అంటే పాపులారిటీ. అంతే. లోకం ఈ మూడింటి వరకే బ్రతుకొద్ది. నాకు బైబిల్లో ఒక ఆయన నచ్చాడు. ఎంత నచ్చాడు అంటే ఆయన చేతిలో ఈ బైబిల్లో ఒక పేజీ కూడా లేనప్పుడే ఈ మూడింటిని సునాయాసంగా జయించాడు. ఆయన మరెవరో కాదు, మోషే. ఏమంటే అల్పకాల పాపభోగం అనుభవించాలని అనుకున్నాడట, అంటే శరీరం జయించాడు. ఐగుప్తు ధనము కంటే అన్నాడు, అంటే నేత్రాశ జయించాడు. ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడం కంటే అంటే జీవడంబాన్ని జయించాడు. కానీ ఈరోజు క్రైస్తవులు అయితే సుఖాల పిచ్చి, లేకపోతే సంపదల పిచ్చి, లేకపోతే పేరు ప్రఖ్యాతుల పిచ్చి, ఈ మూడింటికి సేవ చేసుకుని బతుకుతారు. గెలవమా? దానికి దాసులైపోవటం ఏమిటి? సేవా తలుపులు తెరిచాడు దేవుడు, లోనికి వచ్చి సేవ చేయి, ప్రభువుని సేవించు, ఆరాధిస్తూ. పరిశుద్ధులకు సేవ చేయి, క్షమాభివృద్ధి కలిగించి. పాపులకు సేవ చేయి, సువార్త చెబుతూ. అది కదా మన జీవితం. లోకాసుల సేవ చేసుకుంటే బతికితే ఎట్లా? అమ్మ, అర్థమవుతుందా? ఇదిగో మీ ఎదుట నేను తలుపులు తీసి ఉంచాను, లోనికి రండి అని పిలుస్తున్నాడు. ఇప్పటికి 4 తలుపులు చూసినాం. రక్షణ తలుపులు చెప్పరే, సావాస తలుపులు, ప్రార్థనా తలుపులు చెప్పడం, చివరగా సేవా తలుపు. మర్చిపోతే సిలువే చంపేయాలి మిమ్మల్ని. మీరు జ్ఞాపకం ఉంచుకుంటారని సావధానంగా నిదానంగా అరిచమని చెప్తున్నాను, అరవాల్సిన దగ్గర. అమ్మ, ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనకు? 4. అంటే 4 మూల 12 లోపల విషయాలు, 4 మూల 12 బయట విషయాలు. రౌండ్ ఫిగర్ చేసి పంపిస్తానండి. 5వ సంగతి చెప్తాను రండి. అప్పుడు ఇటు 15 అటు 15 అవుతాయి. అప్పుడు రౌండ్ ఫిగర్ 30 అవుతాయి అన్నమాట. అమ్మ, 30 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలా, లేకపోతే సిలువే చంపుతానంటున్నాడు ఇటీడని భయపడిపోకండి. ప్రభువుని అడగండి. దేవుని వాక్యం హృదయంలో పెట్టుకొని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. సరే, 4వ సంగతి చెప్పి ముగించేస్తాను. 5వ సంగతి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం ఏంటమ్మా? ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఇది 5వ తలుపు. దీని పేరు డోర్స్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు తలుపులు. అమ్మా, వింటున్నారా? ఆయన పరలోకపు తలుపులు తెరుస్తాడంట. ఇక తెరవబడలా. ఇప్పుడు నేను చదివిన 4, ఇప్పుడు నేను చెప్పిన 4 తెరవబడ్డాయి, కానీ ఇది తెరవబడలా. ఎవరైతే రక్షణ తలుపుల గుండా లోపలికి వస్తారో, ఎవరైతే సావాస తలుపుల గుండా లోపలికి వస్తారో, ఎవరైతే ప్రార్థనా తలుపుల గుండా లోపలికి వస్తారో, ఎవరైతే సేవా తలుపుల గుండా లోపలికి వస్తారో, వాళ్ళకి ఒక రోజున పరలోకపు తలుపులు తెరవబడతాయి. ఈ 4 తలుపుల గుండా లోపలికి రాకపోతే నీకు పరలోకపు తలుపులు తెరవబడతాయనుకుంటే మోసపోతామేమో అన్న భయం తోరుస్తున్నా. రండి చెప్తాను. ఈవిడ పరలోక తలుపులు తెరవబడితే లోపలికి వచ్చామనుకోండి, ఏముంటుందో చెప్పనా? సింహాసనాసీనుడైన ఆ దేవునితో సంబంధం. ఆయనే మనకు తండ్రి కాగా, మనమే ఆయన పిల్లలం కాగా, ఆయనతో మంచి బంధం. అలాగనే సింహాసనం ఎదుటి నిలిచి ఉన్న వధించబడినట్లున్న గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తుతో బంధం, యుగయుగాల బంధం. ఆ సింహాసనం ఎదుట ఉన్న దేవుని 7 ఆత్మలు అనగా పరిశుద్ధాత్మ దేవునితో బంధం లోపలుంది. మరి ఇది యుగయుగాల బంధం. ఆ బంధాన్ని ఎవడు మొక్కలు చేయలేడు. లేదు, నేను లోపలికి రానండి, బయటే తిరుగుతానండి, నేను పాడైపోతానండి అంటే నిన్నెవడు బాగు చేసేది? బయట కానీ మిగిలేవనుకో
బయట ముగ్గురున్నారు, చూపిస్తాను రండి, చూపించి ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన 20:30 ఇలా రాసి ఉంది, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తని ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింపగల్లో బాధించబడుతురు. ఎవరు వీరు? అపవాది. ఎవరు వీరు? అబద్ధ క్రీస్తు. ఎవరు వీరు? అబద్ధ ప్రవక్త. ఇది సాతాను తత్వం. ఎక్కడున్నారు వీరంటే వాళ్ళ నరకములో పడివేయబడి యుగయుగాలు రాత్రింపగలు బాధించబడుతున్నారట. నీ కొరకు పరలోకపు తలుపులు తెరవబడగా నువ్వు లోనికి రాలేకపోతే ఇక నువ్వు పడేది వాళ్ళ దగ్గరే. ఇక పడేది వాళ్ళ దగ్గరే. ఇదిగో నీ ఎదుట నేను తలుపులను తీసి ఉంచాను. ఇదిగో నీ ఎదుట తలుపులు తీసి ఉంచాను. అది ఎవడునో వెయ్యనేరడు. రక్షణ తలుపులు తీసా, లోనికి రమ్మని పిలుస్తున్నా. సావాస తలుపులు తెరిచా, లోనికి రమ్మని పిలుస్తున్నా. ప్రార్థనా తలుపులు తీసా, లోనికి రమ్మని పిలుస్తున్నా. సేవా తలుపులు తీసా, లోనికి రమ్మని పిలుస్తున్నా. ఒకరోజు పరలోకపు తలుపులు నీ కొరకు తెరుస్తా, అప్పుడు నిన్ను స్వాగతిస్తాను అంటున్నాడు. మరి లోనికి వస్తావా? ఆయనందు విశ్వాసం ఉంచి పాపమును అసహించుకొని రక్షించబడిన వాడవై దేవుని సావాసములోనికి వచ్చి ప్రార్థన అనుభవాలు పెంచుకొని సేవా అనుభవాలు పెంచుకొని లోనికే వస్తావో ఇక బయటే మిగులుతావో అది నీ ఇష్టం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. సుమారు గంట ప్రియులారా 20 నిమిషాల పైన కూర్చొని విన్నారు. కదలొద్దు ఎవరు, ప్లీజ్. నాన్న కూర్చోరా, ప్లీజ్ కూర్చోనన్నా, కదలకూడదు అట్లా. కళ్ళు మూసుకోండి. వెంటనే కళ్ళు మూసుకోవడం ఏకాగ్రత కొరకు, ఆలోచించడం కొరకు. తల వంచడం దేవుని గౌరవించడం కొరకు. ఇందులో గమ్మత్తేమీ లేదు, మంత్రమేమీ కాదు. దూరం నుంచి దేవుని మాటలు ఆలకించిన రేటూరు గ్రామస్తులారా, ఇదిగో దేవుడు మీ ఎదుట తలుపు తీసి ఉంచాడు. లోనికి రమ్మని ప్రేమతో పిలుస్తున్నాడు. లోనికి వచ్చిన వారికి ఉన్న ప్రయోజనాలు చెప్పాడు. బయట మిగిలిన వారికి వచ్చే ప్రమాదాలు చెప్పాడు. ఈ రాత్రి వేళ ఈ అద్భుత రక్షణ సువార్త సభలుగా చివరి రాత్రి, చివరి సందేశం, ఒక తీర్మానం చేస్తావా? లోనికే రావడానికి ఇష్టపడతావా? బయట మిగిలి ప్రమాదం తెచ్చుకుంటావా? ఇది నీకు క్షేమం కాదు కదా. ప్రభు నేను పిలుస్తున్నాడు. కదలొద్దమ్మా ఎవరు, కదలొద్దు ఎవరు. ఇది మంచి సమయం. వాక్యం వినడం ఎంత ప్రాముఖ్యమో చివరి ప్రార్థన చేసుకోవడం అంతే ప్రాముఖ్యం. ప్రభు నేను బయట తిరుగుతున్నాను, నేను ఇంకా లోపల చేరలా. దానివల్ల నేను తెచ్చుకునే ప్రమాదాలు అధికమైపోయినాయి. క్షమించు ప్రభు, నా చేయి పట్టుకుని లోపల లాగున అయినా నేను అడుగులు వేసుకుంటూ నీ వెనకొస్తా. లోపలికి నన్ను పిలుచుకోండి ప్రభువా అని ఇష్టంతో భారంతో ప్రార్థన చేసుకుందామా? స్వామి అన్న, స్వామి తమ్ముడు, స్వామి అంకుల్, ఇన్ని మాటలు విన్న తర్వాత పట్టి పట్టనట్టుగా లెక్కలేని తనంతో దేవుని సన్నిధిలోంచి నేను ఎట్లా వెళ్ళిపోతాను? ప్రభు ప్రేమతో పిలవగా నేను లోపలికి వస్తాను. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడనై ఆశీర్వాదానికి వారసుని అవుతాను, ఆశీర్వాదాలకు వారసురాలను అవుతాను. నా కొరకై ప్రార్థన చేయండి అనే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని కొంచెం మీ తల కంటే పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థించి ముగిస్తాము. తల కంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థించి ముగిస్తాం. వందనాలు సహోదరి, వందనాలు అమ్మగారు, వందనాలు తల్లి, వందనాలు అక్క, వందనాలు సహోదరుడా. ప్రైజ్ ద లార్డ్. ప్రభువుని మిమ్మల్ని బలపరిచి లోపల ఉంచి మీకు క్షేమం అనుగ్రహించును గాక. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోకి చొచ్చుకొని పోయి సురక్షితంగా ఉంటారట. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చాపిన వారు అలా లేచి నిలబడండి. నెమ్మదిగా
దైవజనులు మీ కొరకు ప్రార్థించి ఆశీర్వచనం ఇచ్చి పంపిస్తారు. చేతులెత్తిన వారు లేచి నిలబడతారా? మీ కొరకే ప్రార్థన చేస్తారు. చేతులెత్తిన వారు ఉన్న పాటలు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుంది. వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా, వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా. చేతులు చూపిన వారు మాత్రం అందరూ నిలబడక్కర్లా. తీర్మానం మీ లోపల జరిగితే, లోనికి రావడానికి తీర్మానం మీ దగ్గర ఉంటే అలాంటి వారు ప్రార్థన చేసుకునండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా చేతులు చూపిన వారు బిడి పడుతున్నారు, కూర్చునే ఉన్నారు, నిలబడండి. మనమే పాడు పని చేయడానికి నిలబడలేదు కదా, దేవుని కొరకు బ్రతకడానికి ఒక తీర్మానం చేస్తున్నాం. ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేస్తాను, తర్వాత దైవజనులకి అవకాశం ఇచ్చేస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మా సోదరుడు, మీ సేవకుడు అబ్రాహాము గారు ఏర్పాటు చేసిన ఈ మంచి కూడికల్లో ఈ రాత్రి మీ సన్నిధి మాకు ఇచ్చారు, మీ వాక్యం మాకు ఇచ్చారు, నీ మాటలతో మమ్మల్ని మీరు కలుసుకున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ఎదుట నువ్వు తలుపు తీసి ఉంచిన దేవుడో, అది ఇంకా ఎవరు ముయ్యలేదు, అది ఎవరు ముయ్యలేరు. మేమే దాంట్లో ప్రవేశించక నష్టం తెచ్చుకుంటున్నాం. ఈ విషయం అర్థం చేసుకుని నీ వాక్యం నీ సందులో నిలబడిన మా ప్రియ సహోదర సహోదరులందరినీ నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాం. రక్షించబడిన వారై, నీతో సావాసం చేసిన వారై, నీకు ప్రార్థించుకున్న వారై, నీ సేవ చేసిన వారై, ఒక రోజున వారి కొరకు తెరవబడిన పరలోకపు తలుపుల గుండా పరలోక రాజ్యములో ప్రవేశించి నరకము తప్పించుకొని ఆ ధన్యత భాగ్యం నిలబడిన ప్రియులందరికీ అనుగ్రహించుము. కూర్చొని ఆలోచిస్తూ తటపటాయిస్తూ ఉన్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి, మేలుతో నింపండి. ఇక్కడ జరుగుతున్న సేవను, సేవకుని, ఈ గ్రామంలో ఉన్న సంఘాలను, సేవకులను, ప్రతి వారిని పేరు పేరు దీవించి వర్ధల చేయమని యేసుక్రీస్తు నామంలోని స్తోత్రాలు చెల్లించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరు గట్టిగా